ఊరి నీ అమ్మ కడుపు మాడ ఎక్కడైనా బ్రేక్ ఫెయిల్ అయితే చచ్చిపోతారా నువ్వు బ్రేక్ అయితే చంపుతున్నావు ఏంట్రా ఏంటా ఏంట్రా ఏంటంటే బంగ్లా రంగేస్తావు తెలుసు కదా వచ్చేసరికి గేట్ తెరుస్తావు తెలీదు ప్యాకెట్ డ్రెస్ వేసుకోవడం సాయి కుమార్ లో ఫీల్ అవుతున్నావా ఏంటి దరిద్రుడా నువ్వు బానే అబ్బో 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 ఆహా ఇదేరా ప్యాలెస్ రాజభవనం రాజ కుటుంబీకులు మాత్రం ఇక్కడ ఉంటారా మన పని వాళ్ళకి నచ్చిందనుకో మనం ఎక్కడికో రిలీజ్ రోజు బుకింగ్ కౌంటర్ లో దూకినట్టు ఆ జంపింగ్ ఏంట్రా సూది మోపిన శబ్దం వచ్చిందంటే చంపవతలు పడేస్తాను వాళ్ళు మనం చూస్తే ఎవరుకుంటారా కోడిగుడ్లు దింపినట్టు జాగ్రత్తగా సామాన్లు ఒక్కొక్కటే దింపడరా దింపండి 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 అబ్బా మీ అమ్మ కడుపులు మాడ పడేస్తారంట్రా ఇప్పుడే కదా చెప్పలేను ఒరే నానా తిప్పులు పడి ఈ బంగ్లా మేనేజర్ కాళ్ళు పట్టుకుని ₹1,00,000 కాంట్రాక్ట్ సంపాదించుకున్నాను రా మీకు దండం పెడతాను రా నా నోట్లో మట్టి కొట్టగట్రా రే ఒరే జూలో ఉండాల్సిన జంతువురా మీరు నాకు దాపురించారేంట్రా అమ్మ రే అప్పుడు సెట్లారా చంపేస్తాను జాగ్రత్త తండి గోతిగా నక్కలా చూపెట్రా నీ ముక్కు కొరుకుతా చెప్పండి ఆ పొట్టాడుతో మాటలు పడాల్సిన అవసరం మాకు లేదు మేము వెళ్తున్నాం. అలా అంటే ఎలా కుదురుతుందిరా అన్నిటికీ ఒప్పుకునేగా వచ్చాం. అవును 30 రోజులైనా ఉండి తీరాలి. ఆ వల్ల కాదు. పోనీ 15 రోజులైనా ఉందాం. సరే కుదరదు కానీ 3 రోజుల జెండా ఇచ్చేద్దాం. ఓకే ఏంటి మీటింగ్ పెట్టారండి ఇక్కడ సామాన్ తెచ్చమన్నారు కదా ఏంటి ఆ లుక్ ఏంటి ఆ లుక్ ఏంటి బాబు ఆ లుక్ ఏంటి ఎందుకలా చూస్తున్నావు ఇతనేంటి ఇతని దగ్గర నేను పని చేస్తున్నానా నా దగ్గర ఇతను పని చేస్తున్నాడా అబ్బో అరే తింటండి తీసుకెళ్ళరా ప్లీజ్. అబ్బా అర్జెంట్ గా ఇక్కడ క్లీన్ చెప్పితే నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తా. సార్ మీకు దండం పెడతాను ఆ డెసిషన్ తీసుకోకండి సార్. రే దత్తమ్మ అలా నిలబడి చూస్తామేంట్రా ఇది శుభ్రంగా క్లీన్ చేయండి రా. నేను క్లీన్ చేస్తాను సార్. ఏమిట్రా చేయించేది అసలు ఇలాంటి పిచ్చోడికి ఎవరు పెయింటింగ్ కాంట్రాక్ట్ ఇచ్చింది మేనేజర్ అప్పలాజో ఇది వస్తున్నా దరిద్రుడా ఇంత బరువైందని ఒక్కడో మోసేగలవరా ఏంటనుకున్నారు అది దీంట్లో ఏం పంపించారేమో ఈ బొందేం కాదు ఏంటి ఫస్ట్ దీన్ని గుడ్డ కట్టారు అది జ్వరం నాయనా అడ్వర్టైజ్ కదా పాపం బాస్ గడియారం బాస్ అది గడియారం ఉన్న సంగతి నాకు తెలుసురా ఇలా రండిరా ఏంటి బాబాయ్ ఈ గడియారాన్ని వీడి బారి నుంచి కాపాడండి రా బాబోయ్ మీకు దండం పెడతాను మీ పుణ్యం ఉంటుందిరా బాబోయ్ పట్రా అమ్ముతాం అలాగే రారా చంద్రు రే ఎక్కడికి వెళ్ళాడు ఈ అమ్ముతాం గాడు మెంటల్ 4 అడుగులు కూడా వేయలేదు అప్పుడే చెయ్యేంటి చేతులు ఏంటిది అవును అవదమా ఎందుకు ఇలాగా పట్టమని అవును వాడు ఏరేదాన్ని ఆఫ్ పాయింట్ గా ఎందుకురా పడేసావు నువ్వే కదా పడేమన్నా అందుకే పడేశాను అందుకని దారిలో పడేసేది ఎవరైనా జారి పడితే పుత్తూరు బస్ ఎక్కించాలి క్లీన్ చేద్దాం వదలరా రండిరా పట్టండి రా పట్టు రాండి ఎత్తండి రే ఇదేమన్నా రిస్ట్ వాచ్ అనుకున్నావా సుతారంగా పట్టుకున్నావు నేను అక్కడ పట్టుకున్నారా నేను పట్టుకునేలోగా ఎత్తేశారు కరెక్టే అతను పట్టుకోలేదు నేను చూసా అయితే ఎందుకు చెప్పలేదు పని చేస్తున్నప్పుడు మా బాస్ ఎవరితో మాట్లాడని చెప్పాడు అయ్యో
బంగారం లాంటి గడియారం నాశనం చేశారు కదరా ఎదవల్లారా. మీరు పని చేయడానికి వచ్చారా, నన్ను తగలబెట్టడానికి వచ్చారా? అసలు ఎవర్రా పగల కొట్టింది? అది అది ఈడేనా? ఈడేనా? అయ్యో అయ్యో బాబాయ్ 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 ఏమిట్రా బాబాయ్ ఏమిటో శబ్దం? ఏ ఫూల్స్! 200 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న గడియారాన్ని అన్యాయంగా పగలగొట్టారు కదరా. అమ్మయ్యా, అది పాతదా సార్? ఇంకా నేను కొత్త దొరుకుని భయపడి చచ్చాను. నోరు ముయ్యరా గాడిద. దీని విలువ నీకేం తెలుసురా? మా తాతల కాలం నుంచి కాపాడుకొస్తున్న దాన్ని నాశనం చేశారు కదరా. ఇప్పట్లో ఇలాంటి దాన్ని ఎవరైనా కొనగలరా? ఎవ్వరు కొనలేరు, పాత సామానుడు తప్ప. కోతి వెదవా, తప్పైపోయింది, క్షమించండి సార్, క్షమించండి సార్. క్షమించటమా? నిన్ను క్షమించటమా? నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తాను. మేనేజర్ అయ్యో, నా కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయించకండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. ఇదిగో వచ్చేస్తున్నా. అవ్వకండ్రా నాయనా. ఇదేం తప్పురా నీకు? ఇదేం జబ్బో తెలియట్లేదండి, పరిగెత్తుంటే కాలు స్లిప్ అయిపోతోంది. ఈ గడియారం ఎవరు పగలగొట్టారు సార్? మరి చిన్నపిల్లలు జాగ్రత్తగానే తీసుకెళ్తున్నారు సార్. మీకు కాలు స్లిప్ అయినట్టే వాళ్ళకి చేతులు స్లిప్ అయి పడి పగిలిపోయింది సార్. వీళ్ళు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీలేదు. వెంటనే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి పంపించేస్తాను. ఎలా పంపిస్తావురా? ఎలా పంపిస్తావు? ఈ పగిలిపోయిన సామాన్ల డబ్బంతా ఎవడు కడతాడు? నీ బాబు కడతాడా? ఈ డబ్బంతా నాకు వసూలయ్యేంత వరకు ఈ గ్యాంగ్ లో ఒక్కడు కూడా ఈ ఇల్లు వదిలి వెళ్ళటానికి వీల్లేదు. వీళ్ళు బయటకు వెళ్ళారో నీ తాట తీస్తా. సార్ దాన్ని పైకెత్తారంటే మీ చేతులు నరికేస్తాను. అబ్బో అబ్బో అబ్బో, కాలు పట్టలేదురా. మళ్ళీ ఏం పగలగొట్టారా? మళ్ళీ సార్ అదే సార్, మళ్ళీ పడేశారు సార్. సార్ మీకు దండం పెడతారు, మీరు వెళ్ళండి సార్. నేను వెనకాల వచ్చి సంతకం చేస్తాను, మీరు వెళ్ళండి సార్. వెళ్ళండి సార్. రేయ్, మీరు వెళ్ళిపోండిరా, వెళ్ళిపోండి, వెళ్ళిపోండిరా, వెళ్ళిపోండి. ఏంటమ్మా, ఏంటి ఫీల్ అవుతున్నావా? ఫీలింగా? నీకెందుకు నాయన ఫీలింగ్? మిమ్మల్ని పెట్టుకున్నందుకు నేను 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 ఫీల్ అవ్వాలి బాబు. వెళ్ళండి వెళ్ళండి. అయ్యో బాబా, బంగారం లాంటి గడియారం సర్వనాశనం చేశారు కదా వెధవలారా. ఒరే 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 ఒరే. ఏమైంది బాబాయ్? ఏమైందా? కడిచి గుట్టేసి ఏంటి బాబాయ్? వెళ్ళిపోండి కడిచి. అది కాదు బాబాయ్, వెళ్ళిపోండిరా. కాలందుకోండి. వెళ్ళిపో. అవ్వ 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 అయ్యో అవ్వ అవ్వ, నడుము జారింది నాయన. ఏయ్ తొందరగా కట్టండి. అట్టగనండి. జాగ్రత్త, దాని ఖరీదంతో తెలుసా? 10,000 రూపాయలు. తేడా వచ్చిందో నీ అకౌంట్ లో బొక్కడిపోతున్నా. ఆ సంగతి నాకు తెలుసు సార్, అందుకే ఈ ఎదవల్ని నమ్ముకోలేక నేనే దగ్గరుండి పనిచేసుకుంటున్నాను సార్. ఒరే వెధవా, బాస్ చిన్నవా? 10,000 రూపీస్, 10,000 రూపాయలు. నేను ఓకే అన్నప్పుడే నువ్వు తాడు వదలాలి, ఓకేనా? మీరు ఓకే అంటే నేను తాడు లేలి, అంతే కదా? ఓకే ఓకే. నాకు నాయను. గోపాల్ గోపాల్ ఏమైందన్నా? కళ్ళు తిరిగి పడిపోయాడు. నువ్వు నీళ్ళు పడరా. ఓరి దరిద్ర కొట్టి ఎలా చెప్పి 2 నిమిషాలు కాలేదు, అప్పుడే పగల కొట్టేశారా? సార్ 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 పొరపాటు అయిపోయింది సార్, క్షమించండి సార్. ఏంట్రా క్షమించేది? నీ అకౌంట్ లో 20,000 బొక్క. 20,000 ఎందుకు సార్? దాని ఖరీదు 10,000 అన్నారు కదా. దాని ఖరీదు 10,000. ఇంకోటి కొత్త తీసుకొచ్చి బిగించాలి కదా, దాని ఖరీదు 10,000. మొత్తం 20,000 రా. కొత్తది కొన్నందుకు 10,000, దాన్ని తెచ్చినందుకు 10,000, బిగించినందుకు 10,000 సార్. ఎక్కువగా మాట్లాడకు. ఇక్కడ అకౌంట్ అండి, మేనేజర్ ని నేనే. ఎక్కువగా మాట్లాడామనుకో రేటు పెంచేస్తా. వద్దు సార్. 20,000 ఒప్పుకో. అలాగే సార్. ఒప్పుకో. ఒప్పుకున్నారు సార్. తమరు దయచేయండి సార్. ఒరే, వీడికి నీళ్లు చల్లి సపరేట్ చేస్తున్నాను ఎందుకురా? వీడి పెట్రోల్ వేసి తగలు పెట్టాలరా, పెట్రోల్ వేసి. నేను ఎక్కడున్నాను? నేను ఎక్కడున్నాను? నేనెవరు? నేనెవరిని? మీరెవరు? మీరెవరు? ఎవరాడు మెంటగడ్లో ఉన్నాడు? అవును, మెటల్ గడ్లో ఉన్నాను. అవును, ఈ డెకరేషన్ ఏంటి, ఫ్లవర్స్ ఏంటి, ఎవరి పెళ్లి? అంటే నీకు మెట్ల పోయిందా?
వారి నీ అబ్బా నాకు మెంటలేట్రా ఇడికి మెంటలో వీడికి మెంటల్ ఎక్కింది. ఈ రాసిన డ్యామేజ్ అకౌంట్లు, అడ్వాన్స్ అకౌంట్లు ఒక్క పైసా ఎవరికి తెలియదు. నాకు మెంటలేంట్రా, ఏదో చిన్న దెబ్బ తగిలింది, కొంచెం సేపు ఆఫ్ అయింది. ఆ కాంట్రాక్టర్ గా ఎరా ఏమిటి గొడవ? ప్యాలెస్ లో పని చేయడానికి వచ్చారా, రికార్డింగ్ డాన్సులు చేయడానికి వచ్చారా? మమ్మల్ని ఏ పని చేయొద్దన్నారు. ఎవరు అలా చెప్పింది? నువ్వా? నేను అలా చెప్పింది మీరు కాదు, మా బాబాయే అలా చెప్పాడు. అవునండి, వాళ్ళు ఏ పని చేయకుండా చూడమని నన్ను కాపలా పెట్టాడు సార్. వీడికి ఏమైనా లూసా మెంటలా? ఏడివాడు? రై కాంట్రాక్టర్, కాంట్రాక్టర్ ఆ? అయ్యా ఇచ్చారా సార్? కాంట్రాక్టర్ అయ్యా. వీళ్ళని ఎందుకు పిలుచుకొచ్చావు అసలు? వీళ్ళు అయ్యో రే, నీకు నేనేం చెప్పాను రా? నీకు నేనేం చెప్పాను రా? బాస్ వాళ్ళకి ఏ పని చేయొద్దని చెప్పారు కానీ పాట పాడొద్దని ఏం చెప్పలేదుగా. పాట పాడారా? పాట పాడారా? అయ్యో, పాట పాడారా సార్? ఒరే మీకు నేనేం చెప్పాను రా? నోరు మూసుకొని ఊరుకోట్రా అన్నాను కదరా. నా బొచ్చులో రాయాల్సిన దాకా మీరు ఊరుకోర్రా. బాబాయ్ ఏమా పిలిచావా? ఏయ్, పిలిచింది నిన్ను కాదు నన్ను. ఏమ్మా? ఇప్పుడు పాడింది ఎవరు? ఆ, ఎవడో పెయింట్ వేసే అబ్బాయి అమ్మా, తెలియకి పాడాడు. మళ్ళీ నోరెత్తకుండా నేను చూస్తానుగా. నో నో నో, చాలా బాగా పాడుతున్నాడు. ఆ పాడమనండి, ఐ లైక్ ఇట్. ఆ, పాడిస్తా పద్మిని తల్లి, పాడిస్తా. పద్మిని తల్లి చెప్పింది విన్నారుగా, పాడండి. పాడండి రా. స్తంభాల్లో నిలబడ్డారేంటి? మీ పాటకి ఆర్కెస్ట్రా కావాలా? పాడండి. పాడతారు పాడతారు సార్. పాడండి రా, పాడండి రా, పాడండి రా. ఒరే మీకు దండం పెడతారు, పాడండి రా. చెప్పు. చెప్తాను సార్, చెప్తాను. పాడండి రా, పాడండి రా, పాడండి రా. పాడండి రా, పాడండి రా, పాడండి రా.